మిర్యాలగూడలో గైనకాలజిస్ట్ని నేను ఒక 3 సంవత్సరాల ముందు మురళి వాళ్ళు చల్లపల్లికి వెళ్ళొచ్చామన్నప్పటి నుంచి నాకు చెప్పకుండా మీరు వెళ్ళారని చెప్పి అప్పటి నుంచి నేను చల్లపల్లి ఎప్పుడు వెళ్దాం అని అడుగుతూ ఉండేదాన్ని. యాక్చువల్గా ఇది ప్రోగ్రామ్ లాస్ట్ వీక్ ఉండింది. సో దాంతో అన్ని సెటప్ చేసుకుని పెట్టుకున్నాం. లాస్ట్ వీక్ రావాల్సింది, కొన్ని అనివార్య కారణాలతో రాలేక ఈ వారం రావడం జరిగింది. దాని మూలంగా ఒక 10 మంది డ్రాప్ అయ్యారు. అసలు రీజన్ అది. నాకు కూడా ఈరోజు నల్గొండలో యాక్చువల్గా రేడియాలజిస్టుల అసోసియేషన్ మీటింగ్ ఉంది. నేను అందులో ఒక సెషన్ చైర్ చేయాలి. అందుకని నిన్న మార్నింగ్ వరకు నేను రావద్దు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎట్లా రాకుండా ఉంటే ఎలాగో అని చెప్పి నిన్న మార్నింగ్ 10 o'clock జస్ట్ రామారావు బయలుదేరుతుంటే లేదు నేను ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇటే వచ్చేస్తాను, అదర్వైజ్ ఐ విల్ మిస్ సో మచ్. నాకు ఎక్కడో అంటే గట్ ఫీలింగ్ నచ్చట్లేదు, నేను పోవడం లేదనే విషయం. అందుకని చెప్పి అప్పటికప్పుడు నేను డెసిషన్ మార్చుకుని వచ్చాను. నేను వచ్చేటప్పుడు నైట్ ఉండి మార్నింగ్ మీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇప్పుడు నల్గొండ వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఈ టైంకి నేను కార్లో ఉండాలి. కానీ నేను రాత్రి డిసైడ్ చేసుకున్నాను, లేదు ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద థింగ్స్ టు సమ్ అదర్ పర్సన్, నేను ఐ విల్ స్టే బ్యాక్ అని. సో నేను అంటే చాలా రోజుల నుంచి నాకు డిఆర్కే సార్ నాకు చాలా సీనియర్. పద్మక్క కూడా నేను మెడిసిన్ గుంటూరు మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు డీజీఓ చేస్తున్నారు తను. అప్పటి నుంచి నాకు డిఆర్కే సార్ అంటే పద్మక్కతో అంత డైరెక్ట్ గా పరిచయం ఎక్కువ లేదు, కానీ సార్ గురించి వింటూ ఉంటాను. అన్ని కార్యక్రమాల్లో చాలా సిన్సియర్ గా తను ఏదైతే అనుకుంటారో అది ప్రాపర్ ఎఫర్ట్ పెట్టి చేస్తారనేది నాకు ఐడియా ఉంది ఖచ్చితంగా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు అంటే ఇంకా అన్ఇమాజినబుల్ అన్నమాట. అంటే ముందంతా నేను కూడా ఏదన్నా ఈ ఊరికి చేస్తే బాగుండు అనేటువంటి ఫీలింగ్ ఉంది, కానీ మాకున్న వర్క్ షెడ్యూల్ రీత్యా నేను చేయలేనేమో, ఈ కార్యక్రమం తలపెట్టలేను, ఇది చేయలేను అనుకుంటా ఉండేదాన్ని మనసులో. కానీ అంటే నాకు మీ అందరిలోనే, మీ కార్యకర్తలందరిలోనే ఇంత పొద్దున్నే లేచి అసలు 4 గంటలకు నిద్ర లేచి వచ్చి కొన్ని సంవత్సరాల తరబడి, ఒక రోజో ఒక వారమో ఒక నెల కాదు ఇది, అంటే ఇంత ఖచ్చితంగా చేయడానికి సత్తార్ అన్నట్లు కానీ మురళి అన్నట్లు కానీ ఆ కిక్ ఏదైతే మీకు వచ్చిందో ఆ కిక్ అందరికీ రాదు. అది అంత ఈజీ ఏం కాదు. చాలా మంది 100లో 99 మంది డ్రాప్ అవుతారు. దీంట్లో ఒక్కళ్ళు మాత్రమే దీన్ని సక్సీడ్ అవుతారు. అలాంటి ఒక్కళ్ళు మీరు 100ల కొద్దీ, ఇందాక ఒక కార్యకర్త చెప్తున్నారు 190 సుమారుగా కార్యకర్తలు ఉన్నారట. 190 మెంబర్స్ కి 20,000 పాపులేషన్ లో ఎక్కింది. కాబట్టి దాని వెనక ఉన్నటువంటి ఫోర్స్ మీ డాక్టర్స్. అంటే వాళ్ళంతటి వాళ్ళుగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళు ఇంతమందిని మోటివేట్ చేయగలిగే వాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. దానికి నాకు చాలా అసలు అడ్మైరింగ్ గా, చాలా సంతోషంగా నేను ఈ ఊరు వచ్చినందుకు, మీ స్వచ్ఛ సుందర చల్లపల్లిని చూసినందుకు. అందులో ఒక 1% కిక్ నాకెక్కినా కూడా ఎస్ ఐ కెన్ డూ సంథింగ్. అట్లీస్ట్ మురళి గారు అన్నట్టు మా బజార్ నన్న బాగు చేసుకుంటాను అట్లీస్ట్. సో అంతవరకు మొదలు పెట్టి అంటే నాకు నేను కొంతమంది ఖచ్చితంగా గ్యాదర్ చేయగలుగుతాను. మాకు లేడీ డాక్టర్స్ గ్రూప్ ఉంది, దాంట్లో మేమందరం రెగ్యులర్ గా ఏదో ఒకటి చేయాలి సొసైటీకి అనేటువంటి బ్యాచ్ ఒక 5-6 ఉన్నారు. సో వాళ్ళనైనా కనీసం మోటివేట్ చేయగలిగితే ఎస్ ఎక్కడో ఒక దగ్గర ఒక అడుగు స్టార్ట్ చేయాలి. ఎస్ ఐ డూ దట్. సో ఆ కిక్ నాకు ఇక్కడ మీరు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు అండ్ అభినందనలు తెలియజేస్తూ